కుక్కల్ని వదిలేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడిపిస్తున్నటువంటి ఆ ముసలినక్క ఆయనకు తెలవాలా. ఇవాళ ప్రభుత్వం ఆయనది, రాష్ట్ర నాయకుడిని అని చెప్తున్నాడు మీకే. నేను జిల్లా నాయకుడిని కాదు, నేను రాష్ట్ర నాయకుడిని. జిల్లా నాయకులు సవాల్ విసిరిండ్రు అంటే నేను సవాల్ విసిరింది షబ్బీర్ అలీ గారికి నేను సవాల్ విసిరినా. నువ్వు రా, దమ్ముంటే నువ్వు రావాలి, కానీ ఆ శివనూరులో పోయి అక్కడ ఫామ్ హౌస్లో ఉండి నువ్వు రాకుండా మాట్లాడితే కుదరదు. నీ కుక్కలు ఎన్ని ఒరినా, ముఖ్యంగా ముగ్గురు బాగా ఒరుతున్నారు, ఆ ముగ్గురు సంగతి తర్వాత చూస్తా. కానీ ఇవాళ నోటికి వచ్చినట్టు మాట్లాడితే భాష రాక కాదు, నాకు మాట్లాడరాక కాదు, కానీ ఉండాలనే కారణంతో ఇంకా ఓపిక పడుతున్నాను. సరే, ఆ ముగ్గురు మాట్లాడిన వాళ్ళ సంగతి తర్వాత భవిష్యత్తులో వారికే అర్థమవుతుంది ఏం జరగబోతుంది అనేది. దానికి ట్రైలరే కారు ఏమైంది అనేది తెలుసు. 10 మందినో అరెస్ట్ చేస్తుండొచ్చు పోలీసులు. ఈ యుద్ధం ఇట్లాగే నడిస్తే 100 కేసులు అవుతుండొచ్చు, 200 కానీ. కేసులు చేసి చేసి పోలీసులకు చేతులు నొప్పెట్టాలి తప్ప ఎఫ్ఐఆర్ షీట్లు, ఛార్జ్ షీట్లు వేయడానికి రైటర్కు నొప్పి పెట్టాలి తప్ప మేము వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఇటువంటి దరిద్రాన్ని కామారెడ్డి నుంచి పారదోలేదాకా ఊరుకునే లేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇక్కడ ఓడిపోయినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ప్రభుత్వంకు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వారిదే, ఈయన ప్రభుత్వ సలహాదారు. కనీసం రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో పెట్టి నేను తీసుకుంటానే తెలియలేదు. గత 40 సంవత్సరాలుగా ఇదే మాట మాట్లాడుతున్నాడు. ఎప్పుడు రాజకీయంగా మాట్లాడడం తప్ప ఏమీ లేదు. ఓ దొంగసారా కట్టెలు అమ్ముకున్నాడు. ఇవాళ అన్ని అవినీతి పనులు చేసినటువంటి వ్యక్తి. ఒక్కొక్కటి అన్నీ కూడా తీసి బయట పెడతాం, ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు. నేను రాష్ట్ర నాయకుడు అనుకుంటున్నావు, కానీ నువ్వు బుడ్డర్కాన్కు తక్క, నీవే మాత్రం పనికిరాదు. నువ్వేదో అనుకుంటున్నావు కానీ ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఇవాళ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో పెట్టాం, కలెక్టర్ గారికి చెప్తున్నాం. అధికారులు ఇది నిగ్గు తేల్చాలి. నేను నా మాట మీద ఉన్నా, నీవు నీ మాట మీద ఉండక కుక్కల్ని ఉసుగొల్పి ఏదేదో మాట్లాడిస్తున్నావు. కానీ ఎవరు ఎన్ని మాట్లాడినోడికే ప్రతిఫలం దొరుకుతుంది, కానీ దాని పరిణామం ఎదురు చూస్తారు. మాట్లాడి అలసిపోయి ఆఖరికి ఎవరు నీకు సపోర్ట్ చేసేవాడు కూడా ఉండడు. కానీ నీవు అనుకుంటున్నావు ఏదోటి మాట్లాడితే మా షబ్బీర్ మీద నాకు ప్రేమ ఉడుతుంది, షబ్బీర్ అలీ దృష్టిలో పడతాని అనుకుంటున్నావు. కానీ ఒరినోడి కల్లా ఈపు సున్నమవుతుంది. జరిగినాడు జరుగుతుంది, అది అయినాడు అవుతుంది, అప్పుడు అర్థమవుతుంది. ఈ ఈడికెళ్ళి రెడీగా ఉండండి మీరు. 11 o'clock. నాకెందుకు జ్వరం వచ్చింది? ఎవరన్నారు? ఏం రాలేదు. మత విద్వేషాలు, అవును దాడులు చేస్తారు. నోటికి బుద్ధి చెప్పను, నోటి దురుసున్నోడి మీద దాడి జరుగుతుందని చెప్పిన. నేను గౌరవంగా మాట్లాడితేనే ప్రత్యక్ష దాడి జరుగుతుంది. చెప్పులతో కొడతాం, పండబెట్టి దొక్కుతాం, మిమ్మల్ని ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని మాట్లాడుతున్నారు కదా. మరి దానికి అర్థం కావట్లేదా? పోలీసులకు తెలియదా ఎవరు రెచ్చగొడుతున్నాడు ఎవరు రెచ్చగొడతలేరు? మీకు తెలియదా? మీ ముందట నేనేం మాట్లాడుతున్నా, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఇది మత విద్వేషాలు అంటే నేను ఇప్పటికీ ఏమనలేదు కదా. మరి క్లైమాక్స్ ఏముంది? నీతిగా నిజాయితీగా మేమున్నాం. అది తప్పు జరగలేదు, ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, అధికారులకు ఉంది. ప్రభుత్వం వాళ్ళదే, అధికారులు వాళ్ళే. వారు నిజాలు తేల్చాలి. కానీ అపోజిషన్లో ఉన్న తిరిగా మాట్లాడితే ఎట్లా? ప్రభుత్వంలో ఉండి నీకెంతసేపు తెలుసుకోవాలంటే? కానీ రాజకీయం చేస్తున్నావు అనేది అర్థమవుతుంది. ప్రజలేం పిచ్చోళ్ళు కాదు, ప్రజలకు అన్నీ అర్థమవుతుంది.